హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేము మా ఊరి దేవత దర్శనానికి వెళ్తున్నామని చెప్పాం కదండి, వచ్చేసామండి. మా ఊరి దేవత వచ్చేసి గోగులమ్మ అమ్మవారండి. మాకు అంటే చాలా చాలా అంటే ఇష్టము. ఇంక ఈ ఊరికి వచ్చాక ఈ దేవతని చూసిన తర్వాతే మిగతా పనులు అయితే మేము మొదలు పెడతామండి. అంతా అన్నమాట. ఇక్కడ మాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయంటే చెప్పలేనండి. మా చిన్నప్పుడు ఇక్కడే పుట్టి పెరిగి మా స్కూల్ కూడా ఈ పక్కనే మాట. రోజు అమ్మవారిని దర్శనం చేసుకుని మేము స్కూల్కి అయితే వెళ్ళేవాళ్ళమండి. ఇంత ఎన్ని మెమరీస్ ఉన్నాయంటే ఇక్కడ కూర్చుని కబడ్డీ పోటీలు చూడడం, సంక్రాంతికి ఇంకా జాతరకి ఎంత బాగుంటుందంటూ చాలా బాగుంటుందండి. ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయండి ఇక్కడైతే మాకు. ఇంకా గుడి చుట్టూరు ప్రదర్శనలు అయితే చేసేసి దేవుడికి దండం పెట్టుకుని మనస్ఫూర్తిగాని కాసేపు కూర్చుని ప్రసాదం తీసుకుని సరివిడి పానకాలు అన్నీ సమర్పించి అమ్మవారికి పక్కనే ఉన్న రామాలయం ఉంటుందండి. ఇది కూడా మా చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తాము. ఎదురుగుండా చిన్న ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. అక్కడ పువ్వుల చెట్టు ఉంటుందండి, వైట్ పువ్వులది. అక్కడ చాలా స్కూల్కి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఆ పువ్వులు అంటే మాకు చాలా ఇష్టము, అవే పెట్టుకునే వాళ్ళము. చాలా చాలా అంటే మెమరీస్ ఉన్నాయి అన్నమాట. ఇంకా దర్శనం అయితే చేసుకుని మేము బండిముచ్చాల అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తామండి వచ్చిన ప్రతిసారిని. ఇంకా ఇక్కడ సాయిబాబా కూడా ఉంటుందండి. రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ ఆటో ఎక్కితే మా ఇంటికాడ ఆటో ఎక్కితే డైరెక్ట్గా గుడికి వెళ్ళిపోతుందండి. ఇంకెక్కడ మనం ఏమి తిరగక్కర్లేదు. ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. టైం వచ్చేసి 8:30 అలాగ అవుతుందండి. ఇంకా ఆటో అయితే ఎక్కేసి మేము ముత్యాలపల్లి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. దారిలో చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మేము ఇంకా మా అమ్మ ఒకటి నేను ఒకటి కోళ్ళు అయితే కొనుక్కొని మేము బండి ముత్యాలమ్మ దర్శనానికి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మా దర్శనం ఎలా అయిందో.